నమస్కారం. వ్యూస్ ఛానల్కి స్వాగతం. మరి వ్యవస్థ లాగే మొత్తం మీకు అంటే ఎలాంటి జమీందారులతోటి సంబంధాలు ఉన్నాయండి, సంబంధ బాంధవ్యాలు? పిఠాపురం, బొబ్బిలి, వెంకటగిరి ఆరిజినమ్మ. వెంకటగిరి, పిఠాపురం, బొబ్బిలి, కొల్లాపురం అంటే జట్పురాలు అంటారు చూడండి. మేమందరం కూడా దగ్గర కజిన్స్. అదేవిధంగా మా నాన్నమ్మ గారు తాళపురం నుంచి వచ్చారు, నూజివీడు. అదేవిధంగా మా తాతగారి చెల్లిని ఎలమూరు రాజా గారికి ఇచ్చారు, అది కూడా నూజివీడులో ఒక ఇదే. అనేకమైనటువంటి బంధుత్వాలు ఉన్నాయి. ఇప్పుడు వీరు మన మైలవరం వారు ఉన్నారు, మైలవరం సుధాకర్ రావు గారు, ఇప్పుడు ఎవరైతే మన ద్వారకా తిరుమల అనువంశిక ధర్మకర్త గారు ఉన్నారు, వారి తల్లి కూడా మా తాతగారి చెల్లెలు, వారి తల్లి కూడా మాకు బాగా దగ్గర. అలాగనమాట బంధుత్వాలు చాలా వరకు ఉన్నాయి. ఇవన్నీ ఈ అన్నిట్లో కూడా మొత్తం అన్నీ కూడా మీతో సమానమైన ఇదే. ఇప్పుడు మీకు సంబంధాలు కలుపుకునేటప్పుడు ఇవన్నీ కూడా మీ రాజ వ్యవస్థ గురించి క్యూరియాసిటీ కొద్దీ అడుగుతున్నాం, కానీ వేరేలా అనుకోలేదు. చెప్పండి. సంబంధ బాంధవ్యాలు కలుపుకునేటప్పుడు ఇలాగ ఇన్ని సంస్థానాలు ఇవ్వాలి, ఇట్లాంటివి అంటే కట్నాలు అంటాం కదా, కట్నం అనే పదం అని నేను అన్ను, కానీ బంధం కలుపుకునేటప్పుడు అట్లాంటి మీకు ఏమైనా రూల్స్ ఉంటాయా? కొన్ని అలాంటిది ఏమి ఉండదు అస్సలు. మనం చరిత్రలో చదివినప్పుడు ఏంటంటే ఇలా సంబంధాలు కలుపుకోవాలంటే చెప్పండి. పూర్వం నాన్నమ్మ గారి తరం వరకు మెచ్యూరిటీ రాకముందే సంబంధం చేసేవారండి. అవును, 11 ఏళ్ళకి. నాన్నమ్మ గారికి 11 ఏళ్ళకి పెళ్ళి, పెదమైనత్త గారు పుట్టిసారు 13 సంవత్సరాలు అంతే వెంటనే. అవును, అందుకు చాలా రోజులు తల్లిని అక్క అక్క అని కూడా పిలిచేవారు, న్యాచురల్ గా. అప్పుడు తాతగారు పెళ్ళి అయినప్పుడు ఈ సంబంధం చెడగొట్టాలని ఎవరు ఆకాశరామన్ ఉత్తరం రాశాడు మా ముత్తాత గారు. వారు మీకు అబద్ధం చెప్పి పెళ్లి చేస్తున్నారు, వారు ఆల్రెడీ మెచ్యూర్ అయిపోయారు అని. అప్పుడు రుజువుల సాక్ష్యాలు ఏమి ఉండేవి కావు, చెప్పుడు మాటలు వినేసేవారు. 80% నువ్వు పెళ్లి చేసుకోవడానికి వీల్లేదని అన్నారు మా జేజి తాత గారు. అంటే లేదు, చిన్నప్పటి నుంచి ఇష్టపడి పెరిగారు. తాతగారు కూడా చిన్నప్పుడు ఆడుకునేవారు మెడ్రాస్లో నాన్నమ్మగారితో పాటు. లేదని ఈ పుట్టేసి ఫుడ్ చేసుకున్నారు. చనిపోయే వరకు మనవడితో మాట్లాడలేదు, తన మాట కాదన్నది. చనిపోయే వరకు మాట్లాడలేదు. పట్టుదల ససేమిరా మాట్లాడు అంటే చెప్తున్నాను. అవునండి, మెచ్యూరిటీ రాకముందు ఆకాశరామన్ ఉత్తరం ఎవడో రాశాడు సంబంధం చెడగొట్టడానికి. ఎందుకంటే తాతగారిని చేసుకోవడానికి అనేక మంది, వందల మంది ఉండేవారు. తాతగారు ఇష్టపడి కుదిర్చిన సంబంధమే, ఇష్టపడ్డారు కూడా. ఎందుకంటే చిన్నప్పుడు మెడ్రాస్లో ఎక్కడ ఆడుకునేవారు అంటే. వాళ్ళు జమీందారులే కదా, తాళపురం జమీందారు గారు అంటే. నూజివీడులోనే ఇప్పుడు 7th డే అమెరికన్ హాస్పిటల్ అంట, అలాగే అనేకమైన వారి దాన ధర్మాలు చేశారు. సో ఇలాంటి సంఘటనలు కూడా పూర్వం జరిగాయి. కరెక్ట్, అది వాళ్ళకి చాలా పట్టుదల ఉంది. మనవడితో చనిపోయే వరకు మాట్లాడారు. చూడండి మరి ఎంత. మనవడితో కొడుకు తొందరగా చనిపోయారు. మా తాతగారి తండ్రి తొందరగా చనిపోయారు. సో వారు బతికున్నప్పుడే కొడుకు పట్టాభిషేకం చేశారు. కొడుకు చనిపోయాక మనవడికి పట్టాభిషేకం చేశారు. పెళ్లి విషయంలో ఇద్దరు తాత మనవాళ్ళకి పట్టుదల. ఇప్పుడు సంబంధాలు చూసేటప్పుడు మీకు అమ్మాయిని మీ తల్లిదండ్రులు చూసి పెళ్లి చూపులకి తీసుకెళ్ళి నచ్చితే చేస్తారా, లేకపోతే వాళ్ళు చెప్పిన సంబంధం చేసేసుకోవడం? కుటుంబం చూస్తామమ్మా, కుటుంబ నేపథ్యం, వాళ్ళ మంచితనం, అందరితో బంధువర్గాలు ఇవన్నీ కూడా చర్చించి అది అయ్యాక జాతకం చూస్తాం. జాతకం కుదిరాక అప్పుడు పెళ్లి చూపులు ఒకరు మాట్లాడుకొని నచ్చితే అప్పుడు. అంతేగాని నాన్నగారు చెప్పింది కంపల్సరీ మీరు చేసుకోవాలని రూల్ ఏం లేదు. నాన్నగారు ఎప్పుడు కూడా మమ్మల్ని అలా ప్రతిబంధించలేదు. అంటే మీ గురించి అని కాదు, మామూలుగా మీకు జరిగే పూర్వం ఉండేవేమో వాళ్ళగా, ఉండేవేమో వాళ్ళగా. కానీ మా విషయంలో అయితే మీ నాన్నగారు పూర్తిగా ప్రజాస్వామ్యం కూడా చెప్పారు కదా. నాన్నగారికి కూడా తాతగారు మంచి కుటుంబం చూశారు, కానీ ఎప్పుడు కూడా తాతగారు కూడా ప్రతిబంధించలేదు ఎవరిని. మా అత్తగారు కానీ మా చిన్నమైన అత్తగారికి వెలంతోరలు ఇవ్వలేదమ్మా, రాజ్పూట్స్ని ఇచ్చారు. యూపీలో బర్త్వాన్ ఎస్టేట్ అని మృత్యుంజయ్ సింగ్ అని మా చిన్నమైన అత్తగారు భర్త, వారికి ఇచ్చి చేశారు. అంటే కారణం ఏమైనా ఉందా అంత దూరం సంబంధం ఇవ్వడానికి? మరి మంచి సంబంధం అని ఆ రోజుల్లో మంచి సంబంధం వచ్చింది. ఎవరి ద్వారా వచ్చిందో మరి నాకు తెలియదు. వారు ఏంటంటే సర్ విజయ్ అని ఉండేవారు,
అల్కనారాయణ గజపతి గారి బ్రదర్ విజయనగరం, సర్ విజయ్ అని మహారాజ్ కుమార్ విజయనగరం బెనారస్ పెంపకం వెళ్ళారమ్మ. వారి కూతురు కొడుకు, ఓకే. వారి కూతురు కొడుకు సర్ విజయ్ అని క్రికెట్ ఇండియా ఆ, క్రికెట్ కెప్టెన్ కరెక్ట్, అవన్నీ కరెక్ట్. చేశారు. అను- వారి కూతురు కొడుకు మనవడు అన్నమాట. ఓకే. అదనమాట. అది మాత్రం మా చిన్నమాదత్త గారికి మాత్రం బయట సంబంధం చేశారు. అంత దూరం పంపించారు. మెడ్రాస్ లో ఉండిపోయారు. వారు మెడ్రాస్ వచ్చేసారు. అదే మెడ్రాస్ సంబంధం వస్తే దూరం సంబంధం అంతే. బర్త్వాన్ ఎస్టేట్ అని యూపీ అమ్మ, ఓకే. ఉత్తరప్రదేశ్.